నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అరుణ్ ఫ్రమ్ అట్లాంటా, జార్జియా. సో ఈరోజు ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ మీ ఆర్గనైజేషన్కి అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఇలా షేర్ చేసుకోవడం హౌ వి బికేమ్ పేరెంట్స్ అండ్ అసలు ఈ జర్నీ అంతా ఎలా జరిగింది చెప్పడానికి. సో బిఫోర్ ఐ మీన్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఎలా ప్రెగ్నెన్సీకి ముందు ప్రీ మెడిటేటివ్ ప్రాసెస్ ఏముంటుంది అనేది చెప్పడానికి యూఆర్ డూయింగ్ దిస్ 40-day సెషన్ అని నాకు తెలిసింది. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ వి బికమ్ ఐ మీన్ ఈ ప్రెగ్నెన్సీ ప్రాసెస్కి ముందు ఏం జరిగిందో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఈవెంట్స్, బికాస్ నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇలా చేయడం అనేది. అండ్ నాకు తెలుసు ఈ ప్రాసెస్ అంటే బిఫోర్ డూయింగ్ ద ప్రెగ్నెన్సీ అసలు ఎలా ఉండాలి ఏంటి అనేది, బట్ ఐ హావెంట్ సీన్ ఎనీ గ్రూప్ కండక్టింగ్ ద మెడిటేషన్ సెషన్స్ పర్టికులర్ టు దట్ ఏరియా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా బిఫోర్ ఐ స్టార్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై గురూస్. మా సిస్టర్ నాకు మెడిటేషన్ నేర్పించింది, తనకి అండ్ మా మమ్మీకి అండ్ పేరెంట్స్కి అండ్ గురువు గారు పత్రి సార్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్వేస్. యా, సో యాక్చువల్లీ బిఫోర్ వి స్టార్ట్ పైన లెవెల్ నుంచి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు అన్ ఎరా వేర్ కంప్లీట్గా షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఇది మీరు అర్థం చేసుకున్నట్టయితే, ఒకప్పుడు మీరు వెజిటేరియన్ గురించి కానీ ఇట్లా మెడిటేషన్ చేయండి అని చెప్తున్నా కానీ చాలా వరకు ఏమంటారు యాంటీపోల్ అనేది బాగా జరుగుతుండే. లైక్ మీరు ఒక ఊరికి వెళ్ళేసి మీరు శాకాహారి బను ధ్యాన్ కరు అని చెప్పేసి అని మనం ఎక్కడన్నా ర్యాలీలు తీస్తున్నా ఇప్పుడంతా విచ్చలవిడిగా చేస్తున్నాం. ఒకప్పుడు మీరు ఇవన్నీ చేద్దాం అనుకుంటే చాలా వరకు ఎగెనెస్ట్గా మారి వారిని కొట్టడము ఇట్లా చాలా జరిగేవి. మీరు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయి కాదు, మనకు 100 years 300 years 500 years బ్యాక్ కూడా జరిగినాయి. కాకపోతే అప్పుడు హింస బాగా ఉంటుండే, వారిని దారుణంగా హింసించడము, చంపడం. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ని కూడా చంపడం జరిగింది. ఆయన చెప్తున్న ప్రబోధాలు అవన్నీ జనాలకు మంచిగా ఉండదు అని చెప్పేసి అక్కడ ఉన్న రాజులు అవన్నీ చేసినారు. బట్ నౌ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఎట్ ఆల్ ఎనీమోర్. సో దీన్ని మళ్ళీ ఇంకెక్కడ యుద్ధాలు కూడా ఒకప్పుడు దారుణంగా జరిగేవి. ఒక దేశం నుంచి ఆక్రమించుకోవడం బలవంతంగా, ఇవన్నీ జరిగేవి చాలా. సో నౌ దే ఆర్ నాట్ హ్యాపెనింగ్. ఇట్స్ అంతా కూడా మాటపూర్వకంగా జరుగుతుంది. ఒకప్పుడు సేమ్ ఒక ఆక్రమించుకునే దానికి ఒక పెద్ద యుద్ధం చేసి చంపుకోవడము, దారుణంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం, ఇవన్నీ చేసేది. ఇప్పుడు అంతా కూడా జస్ట్ మాట త్రూ దాన్ని ఒక మంచిగా ఒక అసెంబ్లీ లాగా పెట్టుకొని ఎంతమందికి ఇష్టం లేదు, లాజికల్గా దాని కంక్లూజన్ ఉందా చేసుకుంటానికి అంత అనాలిసిస్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరికి కూడా కాన్షియస్నెస్ అనేది బాగా పెరిగింది. సో దట్స్ హౌ డెత్ ఈస్ టర్నింగ్ ఇట్ సెల్ఫ్. తనకు తానుగా మార్చుకుంటుంది. మనం ఏం కొత్తగా మనం మార్చాల్సింది ఏమీ లేదు. తాను ఎప్పుడు ఏ షిఫ్ట్ ఎలా జరగాలో అంతా కూడా ఈ డివైన్ ప్రాసెస్లో ఆల్రెడీ అమర్చబడి ఉంది. సో మనం కొత్తగా చేంజ్ చేయాల్సింది ఏమీ లేదు. సో ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ ద సేమ్ వే వచ్చే మనుషులు కూడా ఇప్పుడు ఇక్కడికి భూమి మీదకి వచ్చే ఆ సోల్స్ కూడా హై ఎనర్జీ సోల్సే రాబోతున్నాయి. అది చెప్పడం కోసం ఈ చిన్న లిటిల్ బ్యాక్గ్రౌండ్ మీకు ఇవ్వడం జరిగింది. మీకు కొత్తగా తెలియదు. సో ఈ ప్రాసెస్ అనేది కూడా హై ఎనర్జీ సోల్స్ రావడానికి జరుగుతున్న ఒక ప్రక్రియ లాగా మనం దీన్ని గమనించడానికి చేయాలి. సో ఇక్కడ ఈ హై ఎనర్జీ సోల్స్ అనేవి ఇప్పుడు రాబోతుంది. ఈ హై ఎనర్జీ సోల్స్ అంటే ఏంటి? సో దీంట్లో కూడా మళ్ళీ రకరకాలుగా ఉంటారు. కొందరు లాజికల్గా గట్టిగా ఉండే సోల్స్ ఉంటాయి, ఇంకొందరు ఏంటంటే మంచిగా ఫిజికల్గా ఏమంటారు ఇంకా అథ్లెటిక్గా ఉండే సోల్స్ ఉంటాయి.
కొన్ని సోల్స్ ఎట్లా అంటే ఎక్కువ ఈ పాలిటిక్స్, ఈ టైప్ ఆఫ్ సోల్స్, హై ఎనర్జెటిక్ సోల్స్ అవి కూడా. మళ్ళీ ఇంకా కొన్ని సోర్స్ ఎలా ఉంటాయంటే టెక్నికల్లీ స్ట్రాంగ్. ఇంతకుముందుకు లేని టెక్నాలజీ ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తుంది అంటే హై ఎనర్జీ సోర్స్ ఆ టెక్నాలజీ క్రియేట్ చేస్తున్నాయి. సో అందుకే ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేంత పెద్ద సోర్స్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే దెర్ ఆర్ బిగ్ లైన్స్. హై ఎనర్జీ సోర్స్ కూడా చాలా లైన్స్ ఉంటాయి. అక్కడ ఒక లైన్ ఇప్పుడు మనకు ఎట్లయితే కౌంటర్స్ ఉంటాయో, ఈ కౌంటర్ వచ్చేసి ప్రీమియం వాళ్ళకి, ఈ కౌంటర్ వచ్చేసి పలానా టికెట్ కి, ఒక సినిమా హాల్లో ఎలా అయితే కౌంటర్స్ ఉంటాయో అలాగే పైన కూడా ఇక్కడికి రావడానికి సోల్స్ కి ఒక లైన్ అనేది అమర్చబడి ఉంటుంది. సో అందులో నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ మెడిటేటర్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్ బట్ మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటారు, మెడిటేటర్స్ బట్ ఏమంటారు వెజిటేరియన్స్ బట్ మెడిటేషన్ చేయని వాళ్ళు ఉంటారు. మళ్ళీ కొందరు ఏంది, నేను నాన్ వెజ్ ఉంటాను బట్ వెజిటేరియన్ గా మారుతాను ఫ్యూచర్ లో, నా కార్మిక్ డిజైర్ ప్రకారం నేను కరెక్ట్ గా నాన్ వెజ్ ఉండాలి, దాని తర్వాత వెజిటేరియన్ అవ్వాలి. ఇట్లా కొన్ని డిజైన్స్ ఉంటాయి. కొందరు సంచిత కర్మలతో ఉంటారు, కొందరు ప్రారంభ కర్మలు చేసుకుంటుంటారు. సో అన్ని రకాల సోల్స్ అక్కడ లైన్ ఉంటది, ప్రతి ఒక్కదానికి ఉంటది. సో మనము ఎటువంటి సోల్స్ కోరుకుంటున్నాం ఇప్పుడు మనకు రావడానికి? సో మనకి ఇప్పుడు సంచిత కర్మలు క్లియర్ చేసుకునే సోల్స్ కావాలన్నా, ప్రారంభ కర్మలు చేసుకునే వాళ్ళ, లేకపోతే హై ఎనర్జీ సోల్స్, ఇవన్నిటికి సంబంధం లేదు, వాళ్ళు వచ్చి సేవ చేయడానికి మాత్రమే, అది కూడా ధ్యాన సేవ, శాకాహార సేవ చేయడానికి మాత్రమే వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా అన్ని రకాలుగా ఉన్నారు. సో ఈ ధ్యాన సేవ, మన శాకాహారము ఈ ప్రచారం చేయడానికి వచ్చే సోల్స్ అనేటి కొంచెం ఉన్నత సోల్స్. ఆ ఉన్నత సోల్స్ ఏంది, చాలా పెద్ద లైన్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు భూమి మార్చబోతుంది కాబట్టి. బట్ ఇక్కడ జనాలు ఎంతమంది ఉన్నారు, కొన్ని కోట్ల 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 మందిలో ఓన్లీ కొందరు మాత్రమే ఆ పేరెంట్స్ ఆ అర్హత కలిగి ఉన్న సోల్స్ ఉన్నాయి. సో ఇమాజిన్ ఉన్న సీట్లు 10, బట్ ఆ ఎగ్జామ్ రాసే వాళ్ళు వచ్చేసి ఒక 1,00,000 మంది ఉన్నారు అనుకోండి. హౌ కాంపిటేటివ్ ఇట్ ఈస్. సో అర్థం చేసుకోండి. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీరు ఎవరైతే ఈ శాకాహారంతో ఉన్నారో, ఎవరైతే ధ్యానం చేస్తూ ఉన్నారో, వారికి డెఫినెట్ గా హై ఛాన్సెస్ దట్ యూ విల్ గెట్ హై ఎనర్జీ సోర్స్ ఫర్ షూర్. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బట్ ఆ సోల్ రావడానికి నేను కంప్లీట్ గా రెడీ అయి ఉన్నానా? రెడీ అయి ఉండడం అంటే ఏ విధంగా ఉండాలి మనం? ఆ సోల్ అనేది మనం వాచ్ చేస్తూ ఉంటదా? సో మనకు ఇప్పుడు అందరు హై ఎనర్జీ సోల్స్, నేను హై ఎనర్జీ, బట్ నాకు దానికి సింక్ అయ్యేలాగా ఏమన్నా ఉన్నాయా? ఎటువంటి సోల్ ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను? వాళ్ళు రావడంతో మళ్ళీ వాళ్ళ కొత్త కర్మలు క్రియేట్ కాకుండా ఉండాలి. ఎందుకంటే నాది క్లియర్గా ఉండాలి ఫస్ట్. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఫుల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ తోటి ఉన్నారు అనుకోండి, వచ్చే సోల్ కి కూడా కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బందులు అవుతుంటాయి. అది కూడా ఏంది, మళ్ళీ ఆ సోల్ కి అదొక కార్మిక్ డిజైర్ లాగా అయిపోతుంది. సో ఇంకొన్ని సోల్స్ ఉంటాయి ఏంటంటే, వాళ్ళు ఎక్కువ టూ మచ్ ఆఫ్ ఇంటూ పాలిటిక్స్, లేకపోతే సమ్ అదర్ డిఫరెంట్ థింగ్స్, టూ మచ్ ఆఫ్ ఇంటూ ఏమంటారు, బాగా డబ్బు సంపాదిద్దాము అట్లా అని ఉంటారు కొందరు. సో వేరే ఎగ్జాక్ట్లీ డూ వి నీడ్ టు బ్యాలెన్స్, నేను ఎక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి, సో దట్ ద రైట్ సోల్ కమ్ ఇన్ టు అవర్ హోమ్, సో దట్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దీస్ థింగ్స్, ఈ పాస్ ఆన్ కాకుండా ఉండాలి. కొందరు అన్ని మంచిగా ఉంటాయి, బట్ ఫియర్స్ ఉంటాయి అన్నట్టు, ఊరికే అమ్మో అలా జరిగితే ఏమవుతుందో. మెడిటేషన్ చేస్తారు, వెజిటేరియన్ ఉంటారు, బట్ చిన్న చిన్న వాటికి ఒక తెలియని భయం అనేది ఉంటుంది. అమ్మో అలా చేయడం అవసరమా, ఇప్పుడు వద్దులే ఉన్నదాంతో ఉందాము, ఎక్కువ ఏమొద్దు అట్లా అని చెప్పేసి ఉన్నదాంతో సరిపెట్టుకోకుండా ఇట్లా కొంచెం కొంచెం చిన్న చిన్న బ్లాక్స్ అనేటివి చాలా మందికి ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా, అది కూడా మనము క్లియర్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా మనము కరెక్ట్ గా చేసుకోవాలంటే, ఎప్పుడైతే యు ఆర్ రైట్ ఎలిజిబుల్ అండ్ రైట్ సోల్ ఈజ్ వెయిటింగ్ దే, ద క్లాష్ హ్యాపెన్స్. సో ఇది మనము గమనించుకోవాలన్నట్టు. ఉదాహరణకి నా కేసులో అయితే నేను మెడిటేషన్ 11 years నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. సో ముందు
ఇంత ఇంత గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్ అనేదే లేదు. అసలు ఇన్ని జూమ్ కాల్స్ 10 ఇయర్స్, 11 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ ఇన్ పర్సన్ సెషన్స్, అది కూడా ఇండియాలో కొన్ని ప్లేసెస్‌లో మాత్రమే అయ్యేవి. సో, ఆ టైంలో నేను మెడిటేషన్ నేర్చుకున్నా. సమ్ 2010, 9 ఆ టైం. సో, ఆ టైంలో ఓన్లీ ఇన్ పర్సన్ ఎక్కడో ఏదో జరిగితే మా అక్క నేర్చుకొని, మా అక్క గ్వాలియర్‌లో నేర్చుకొని, అక్కడి నుంచి నా దగ్గరకొచ్చి నాకు మెడిటేషన్ నేర్పించింది. నేర్పిస్తే నేను మా అక్క చెప్పింది కాబట్టి విన్నా నేను. టు బి హానెస్ట్. 22, 21 ఇయర్స్ అప్పుడు ధనమని స్పిరిచువల్ అయిపోదాము. లేకపోతే మొత్తం మారిపోయి మెడిటేషన్ చేద్దాం, వెజిటేరియన్ అయిపోదాం. నాట్ ఎట్ ఆల్. అసలు ఆ కాన్సెప్టే కాదు నాది. సో, బట్ ఓన్లీ మా అక్క, సిస్టర్ కొంచెం గౌరవము దాంతో ఉండడం వల్ల నేను మెడిటేషన్ చేసినాను. స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ టు బి హానెస్ట్. ఆ తర్వాత దెన్ ఐ డిడ్ మై మాస్టర్స్. ఐ మీన్ ఐ కేమ్ టు యూఎస్ అండ్ ఐ డిడ్ మాస్టర్స్. బట్ అప్పుడు కూడా ఐమ్ ప్యూర్లీ కనెక్టెడ్ టు మెడిటేషన్. సో, మెడిటేషన్ మీద నాకు ఏ రోజు కూడా ఎటువంటి డౌట్ లేదు. లైక్ వాళ్ళు చెప్పిర్రు, వీళ్ళు చెప్పిర్రు అని మాత్రం నేను చేయలేదు. బట్ మెడిటేషన్ స్టార్టింగ్ ఇనిషియేషన్ మాత్రం మా అక్క చెప్పింది కాబట్టి చేసినా అని నేను ఇప్పటికే అనుకుంటాను. అఫ్‌కోర్స్ ఇట్స్ దేర్ ఇన్ మై సోల్, ఇట్స్ దేర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు స్లోగా వెళ్తుంటే నాకు అర్థమవుతుంది. లైక్ అక్కడ ఉంది కాబట్టి అక్కడి నుంచి చెప్పబడింది అనేది నాకు అర్థమైంది. ఎక్కడ కూడా మనకు చెప్పిన వాళ్ళు ఎంత ఇంపార్టెంటో విన్న వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు నేను చెప్తున్నది ఒక 10% అయినప్పటికీ 90% మీరు వింటున్నారు కాబట్టే మీరే పెద్ద సోల్స్ నన్నడిగితే. Listening energies are always powerful. Listening energies are the highest energies, I would say. Listening energies and understanding energies ఎప్పుడైతే ఇవి మనం ఎక్కువ ఉంటాయో వారు మాత్రమే పెద్ద జ్ఞానులు నన్నడిగితే. సో, అట్లా నేను చేయడం జరిగింది. దాని తర్వాత వన్స్ ఐ గెట్ ఇంటూ యూఎస్ నాకు ఎవరు టచ్ ఏం లేదు. బట్ ఐ కీప్ డూయింగ్ మెడిటేషన్ నో మ్యాటర్ వాట్, నో మ్యాటర్ ద సిట్యుయేషన్ ఇస్. సో, కమింగ్ టు ఈ ప్రాసెస్ ఇందులో కూడా ఎలా ఉంటదంటే we used to have a lot of financial crunches at times. మా మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సార్లు టూ మచ్ ఆఫ్ డెట్స్ ఉంటుండే. కొన్ని సార్లు అన్‌ఈవెన్ లైక్ జాబ్ అన్‌ఈవెన్ ఉండడము, ఇట్లా అన్ని రకరకాలుగా ఉంటుండే. బట్ ఇంకొకటేంది, కొత్తగా ట్రై చేద్దామా, ఏమన్నా కొంచెం సాహసంగా వెరైటీగా ఏమన్నా ట్రై చేద్దామా టు గెట్ సఫిషియంట్ మనీ టు గెట్ క్లియర్ ఆఫ్ ది స్టేట్స్, ఇదంతా కూడా ఉంటుండే. మళ్ళీ వద్దు ఎందుకులే ఇప్పుడు రిస్క్, ఇట్లా ఈ టైప్ మైండ్. సో లైక్ ఐ హ్యావ్ టూ మైండ్స్ ఆల్ ద టైమ్. సో అప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను మెడిటేటర్, హీ సెడ్ నెవర్ ఎవర్ హ్యావ్ ఎనీ ఫియర్ ఇన్ యువర్ లైఫ్, నెవర్ ఎవర్ ఫీల్ కంజెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు కూడా అబండెంట్ గా ఉండు, వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ పెట్టుకో, వస్తుంది అని నమ్మకు, తెలుసుకో. ఐ మీన్ దిస్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ వర్డ్. నమ్మడం మీన్స్ బిలీఫ్, తెలుసుకోవడం ఈజ్ నోయింగ్ ఇట్. You should know that you have abundant energy. You should not believe it. ఇప్పుడు మనకు 2 చేతులు ఉన్నాయని మనము నమ్ముతామా? మనకు తెలుసా 2 చేతులు ఉన్నాయని? దాట్ సింపుల్. సో మనం నమ్మినప్పుడు ఏంటంటే ఉండొచ్చేమో మనకు 2 చేతులు, మనం చేయగలుగుతామేమో అని ఒకటి ఉంటుంది. బట్ 2 చేతులు ఉంటే దెన్ మనం విల్ డూ ఇట్, విల్ గ్రాబ్ ద థింగ్స్ ఇంటూ అవర్ హ్యాండ్స్. సో ఇట్స్ దాట్ సింపుల్. సో ఎప్పుడు కూడా మనకు అబండెంట్ ఎనర్జీ ఉందని మనం నమ్మొద్దు, మనం తెలుసుకోవాలి. సో వీ ఆల్వేస్ హ్యావ్ అబండెంట్ ఎనర్జీ, వీ షుడ్ ఆల్వేస్ నో దట్. సో తను అలా అన్నప్పుడు నాకు ఆ టైంలో నాకు అది అర్థం కాలేదు. నేను మెడిటేట్ చేస్తున్నాను, నేను బాగానే ఉన్నాను అన్న టైప్లోనే ఉండే నేను. సో బట్ స్లోగా నాకు అర్థమవుతున్నాను, వై కాంట్ బి నో దాట్ మనకు అంత అబండెంట్ ఎనర్జీ ఉన్నప్పుడు నేను ఎందుకు ఇట్లాంటి రియాలిటీ క్రియేట్ చేసుకుంటున్నాను నాకు నేను. సో ఆల్వేస్ డబ్బులు వస్తాయి అన్నట్టుగా నువ్వు ఉండు, ఆలోచన పెట్టుకో, ఆల్వేస్ అబండెంట్ ఎనర్జీ తోటి ఉన్నాను అనుకో, ఏదైనా అంత సెట్ అయిపోతుంది అని అనుకో. సో ఆ మైండ్ సెట్ అనేది నాకు కొంచెం మారింది. నాట్ జస్ట్ దాట్, ఇంకా చాలా ఉంటాయి మనకు. సో అట్లా నేను జస్ట్ ఉదాహరణకు అది చెప్తున్నాను. ఇంకా ఎన్నో ఉంటాయి మనకు. ఇది చేయగలుగుతామా లేదా, ఇది లేకపోతే పర్వాలేదు, ఇట్లా ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది నా స్లోగా క్లియర్ అయిపోయింది. అండ్ టాప్ ఆఫ్ ఇట్
ఇక్కడ బేబీ వచ్చిన తర్వాత కూడా లైక్ షుడ్ హ్యావ్ సమ్ గుడ్ ప్లేస్, మంచి ఏరియాలో ఉండాలి మనము. ఇట్లా బేబీ వచ్చిన తర్వాత వారికి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ని మనం కల్పించాలి. ఒక మంచి నేచర్గా ఉన్న ప్లేస్ లో ఇట్లా ఉండాలని, ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి. సో అవన్నీ కూడా మనం కరెక్ట్ గా కల్పిస్తున్నామా లేదా? ఇప్పుడు మనకు పెద్ద హై ఎనర్జీ సోల్ కావాలనుకుంటున్నాము, బట్ ఐ విల్ గివ్ ఆల్ దోస్ నార్మల్ థింగ్స్ జస్ట్ ఇన్ కేస్, లైక్ ఇన్ ద మైండ్ సెట్ ఇదంతా నేను చెప్తుంది. ఇప్పుడు ఫిజికల్ గా పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఫుల్ లక్షలు సంపాదించాలి, దాని తర్వాత పిల్లల్ని కనాలి. నో, ఇట్స్ అబౌట్ హౌ మెంటల్లీ స్ట్రాంగ్ యు ఆర్. మనము ఎంత అబుండెంట్ గా ఉన్నాం, ఎంత హ్యాపీనెస్ ఉంటున్నాం, ఎంత లవ్ తోటి ఉంటున్నాం, చేసే పనిలో ఎంత లవ్ తోటి చేస్తున్నాము, ఏది ఉన్నా కూడా ఎంత సాటిస్ఫాక్షన్ గా ఉంటున్నాము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో మనకు ఈ ఈ దీని రేట్ ఏదైతే మనకు ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆబ్వియస్లీ అటువంటి సోర్స్ మనకు రావడం జరుగుతుంది. సో ఇట్స్ దాట్ సింపుల్. సో మనం ఎప్పుడైతే అన్ని కరెక్ట్ గా మనం మెయింటైన్ చేస్తున్నామో అక్కడ ఎనర్జీ సోల్ దే వెయిట్ అన్నట్టు, దే వెయిట్ దట్ యూ బికమ్ దట్, యూ బికమ్ టు దాట్ ఫ్రీక్వెన్సీ. సో ఎన్నేళ్ళైనా సరే దిల్ వెయిట్ అన్నట్టు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యేంత వరకు దిల్ వెయిట్. దట్స్ ఫర్ షూర్. ఇప్పుడు ఎలా అంటే ఎగ్జామ్ రాసినాము, దాంట్లో పాస్ అయినాము, పాస్ అయిన తర్వాత ఖచ్చితంగా సీట్ ఇవ్వాలా, దాంట్లో ఇంకో ఆప్షన్ లేదు. సో ఇట్స్ దట్ సింపుల్. అండ్ దట్ టు ఇంకా మెడిటేషన్ ప్లస్ వెజిటేరియన్ ఉంటే అక్కడ ఒక పెద్ద లైన్ ఉంది. సో దిల్ గ్రాబ్ ద సీట్ అన్నట్టు. అమ్మ దొరికిరు నాకు సోల్, అమ్మ మా పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు, దే ఆర్ రెడీ నౌ, అన్ని తెలిసేసుకున్నారు, ఇంకా మనం దిగడం ఒకటే ఆలస్యం అన్నట్టుగా సోల్స్ ఉంటాయి. సో ఇన్ దిస్ ప్రాసెస్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇండికేషన్స్. ఒక్కసారి మీరు కరెక్ట్ గా అన్ని కరెక్ట్ గా ఉంటే యూ విల్ సీ లాట్ ఆఫ్ ఇండికేషన్స్ దట్ యు ఆర్ గెటింగ్ అ బేబీ, దే ఆర్ జస్ట్ అరౌండ్ యూ అనేది మనకు తెలుస్తుంది. దీనికి ఉదాహరణకు ఏమైందంటే నేను వి స్టార్టెడ్ డూయింగ్ ఇన్నర్ జర్నీ 9 అన్నట్టు. ఇన్నర్ జర్నీ 9 అని ఇన్నర్ జర్నీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఐ డోంట్ లైక్ హౌ మెనీ పీపుల్ నో అబౌట్ ఇట్. మా బాలకృష్ణ సార్ అని ఇండియాలో నుంచి మనకు ఇన్నర్ జర్నీ అనే ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసినారు. అందులో మాది 9th బ్యాచ్. 9th బ్యాచ్ ఇస్ కంప్లీట్లీ యుఎస్ పీపుల్ అన్నట్టు. ఇన్నర్ జర్నీ 9 యుఎస్ఏ. అట్లా 1, 2, 3, 4 అవన్నీ సక్సెస్ఫుల్ గా అయిన తర్వాత కాంకరెంట్ గా 9th బ్యాచ్ అనేది ఓన్లీ పర్టికులర్ టు యుఎస్ పీపుల్ అని చెప్పి స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసినప్పుడు నేను మా వైఫ్ ఇద్దరం జాయిన్ అయినాం. దాంట్లో ఓన్లీ 15 పీపుల్ మాత్రమే ఉన్నారు. అందులో దేవి గారు, ప్రతిమ, దీప్తి అని దే ఆర్ ఆల్ గ్రేట్ మాస్టర్స్ ఐ నో. సో వారితో పాటు మేము కూడా మెడిటేషన్ చేయడం జరిగింది. సో ఇట్స్ కంటిన్యూస్ ఒక 3-4 మంత్స్ డైలీ 5 o'clock నుంచి సమ్ 5 to 7, 8 వరకు మెడిటేషన్ ఉంటుండే అన్నట్టు. సో ఇట్స్ నాట్ అ గైడెడ్ మెడిటేషన్ ఎగ్జాక్ట్లీ, నాట్ అ మ్యూజిక్ మెడిటేషన్. ఇట్స్ కంప్లీట్లీ a different process. Like you should tell what's happening when you are doing meditation. That's how it is. So అందులో మా వైఫ్ కి ఒక మంచి మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఒకసారి. లైక్ ఒక బేబీ అనే బేబీ సోల్ ఏమంటారు, బేబీ బట్ తిను చాలా స్మాల్ గా ఉంది బేబీ పక్కకు. అంటే తను ఇంత పెద్ద ఫేస్ తోటి మన శరీరం ఎంత ఉంటుందో అంతా జస్ట్ ఫేస్ మాత్రమే. అంత చిన్నగా తిను మారిందా లేకపోతే బేబీ అంత పెద్దగా ఉందా తెలియదు, కానీ అంత పెద్ద ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చింది. తను చెప్పింది అన్నట్టు. సో నాకు ఇట్లా బేబీ కనబడ్డది, ఇట్స్ బిగ్ సోల్, చాలా పెద్దగా బాడీ ఉంది, నేను అందులో చిన్న ఉన్నాను లేకపోతే అనే పెద్దగా ఉంది, నాకు అర్థం కాలేదు, తన కళ్ళు, తన ముక్కు, ఎవ్రీథింగ్ నాకు కనబడ్డది అని చెప్పేసి అని అన్నది అన్నట్టు. సో అది తన ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అప్పటి వరకు అంటే ఐ నో దట్ షీ డస్ మెడిటేషన్, బట్ ఇట్లా ఎక్స్పీరియన్సెస్ షేర్ మేము ఎప్పుడు చేసుకోలేదు అన్నట్టు. లైక్ వీ డూ మెడిటేషన్ అండ్ దెన్ వీ డూ నార్మల్ గా మాకు మా వర్క్ లో వాటిపై మేము మా వర్క్ చేసుకుంటాం, కానీ షేరింగ్ ద ఎక్స్పీరియన్సెస్ బిట్వీన్ అస్ అనేది చాలా తక్కువ అన్నట్టు. అందులో తను ఆ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అప్పుడు అని చెప్పేసారు. తను ఒక 90 days లో ఒక 2-3 times ఏమో మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ చెప్పింది అంతే. దాట్ అంత తక్కువ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు తను. సో తను ఆ ఎక్స్పీరియన్స్ చెప్పింది. నాకు ఒకసారి ఏమైంది, లైక్ వెన్ ఐ వాస్ డూయింగ్ మెడిటేషన్,
సమ్ లవ్ అండ్ పీస్ ఎనర్జీస్ అనేటివి నాకు మెడిటేషన్‌లో ఊకే లవ్, పీస్ ఇట్లా ఈ టైప్ ఆఫ్ సాంగ్ లాగా నాకు అనిపించింది అన్నట్టు ఒకసారి మెడిటేషన్‌లో. లైక్ ఈస్ దట్ సమ్‌వన్ గైడింగ్ ఆర్ ఐ డోంట్ నో బట్ దోస్ 2 వర్డ్స్ టికిల్డ్ మీ ఆల్ ద టైమ్. సో అసలేంది లవ్ ఏంది? పీస్ ఏంటి? నాకు అర్థం కాలేదు. అండ్ దెన్ ఇన్నర్ జర్నీ అయిపోయింది. ఇన్నర్ జర్నీ అయిపోయినాక కూడా లైక్ ఐ ఫెల్ట్ లైక్ లాట్ ఆఫ్ ఎనర్జీస్ ఇన్ అవర్ హోమ్. ఇది నాకప్పుడు అర్థం కాలేదు. మేబీ నేను ఇన్నర్ జర్నీ చేయడం వల్ల, మేబీ లైక్ గ్రూప్ మెడిటేషన్స్ రెగ్యులర్‌గా చేస్తున్నాం కాబట్టి ఈ ఎనర్జీ అలా ఉందేమో అన్న ఒక ఫీలింగ్‌లో ఉన్నా నేను. సరే ఏమైంది దాని తర్వాత ఆఫ్టర్ తిను కన్సీవ్ అయిన తర్వాత దెన్ ఐ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ థిస్ టు ప్రతిమా దీప్తి. షీ ఈస్ ఎ గుడ్ థర్డ్ ఐ మాస్టర్. సో తనకు నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే తను ఇట్లా నాకిట్లా అనిపించింది. ఇట్లా నాకు లవ్ అని, ఇట్లా పీస్ అని బిఫోర్ ఐ నేను అంతకుముందు షేర్ చేసుకోలేదు ఎవరితోటి. ఇట్స్ నార్మల్ అన్నట్టుగానే అనుకున్నాను అన్నట్టు. అనుకోని ఐ డిడ్ నాట్ షేర్ మచ్ అబౌట్ ఇట్. దెన్ తను అప్పుడు చెప్పిందన్నట్టు. ఏమని యాక్చువల్‌గా ఎప్పుడైతే ఇది బేబీ మన దగ్గరకొస్తుందో అంటే బేబీ బిఫోర్ కన్సీవింగ్ ఆర్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్‌లీ ద వర్డ్ ఈస్. ఆహ్, దానికన్నా ముందే బేబీ విల్ బీ విత్ యూ ఫర్ అట్‌లీస్ట్ 3-5 మంత్స్. బేబీ విల్ బి అట్‌లీస్ట్ 3-5 మంత్స్. అందులో గూడా ఒకవేళ మనం నాకు ముందు నుంచి కూడా నాకు ఒక ఎనర్జీ ఎలా ఉంటది, ఇప్పుడు నేను ఒక గుడికెళ్ళినాననుకో ఎనర్జీ ఐ కెన్ సెన్స్ ద ఎనర్జీస్. ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఐ కెన్ సెన్స్ ద ఎనర్జీస్. ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఆహ్, వీళ్ళలో వీళ్ళు ఏ ఉద్దేశంతోటి మాట్లాడుతున్నారు? అండ్ ఆ ఎనర్జీ ఫ్లో అనేది క్లియర్‌గా నాకు అర్థమవుతదన్నట్టు. సిన్స్ డూయింగ్ మెడిటేషన్ ఫ్రమ్ చాలా రోజుల నుంచి చేస్తున్నా కాబట్టి, మెడిటేషన్ చేస్తున్నాం ఇమ్మీడియేట్‌గా ఎనర్జీస్ ఒక ఇంట్లో మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎట్లుంటది? అండర్ పిరమిడ్ చేస్తున్నప్పుడు ఎనర్జీ వైబ్రేషన్స్, గ్రూప్‌లో ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు, ఒక్కొక్క గ్రూప్‌లో చేస్తున్నప్పుడు, ఇవన్నీ గూడా నాకు క్లియర్‌గా అర్థమైపోతాయన్నట్టు. ఐ మీన్ ప్రాక్టీస్ ఓవర్ ద ప్రాక్టీస్ వి కెన్ సెన్స్ ఇట్ అన్నట్టు. సో, అట్లా నాకు ఈ 3 మంత్స్‌లో నాకు ఒక క్లియర్ ఎనర్జీస్ నాకు సెన్స్ నాకు అర్థమయింది. ఈ ఎనర్జీ సెన్స్‌ని అప్పుడు బేబీదని నాకు తెలియదు. బికాజ్ ఐ నెవర్ ఎవర్ ట్రైడ్ సంథింగ్ లైక్ నాకు మంచి బేబీ రావాలి, నాకు హై ఎనర్జీ బేబీ రావాలి. ఇట్లాంటి కోరిక, డిజైర్ ఎప్పుడు నేను పెట్టుకోలేదు. వెన్ వి ఆర్ ఎలిజిబుల్, వెన్ వి హావ్ ఇనఫ్ ఎనర్జీ, when we become that balanced, automatically the accurate soul మన కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యే సోల్ వచ్చి తీరుతది. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ సోల్స్ వెయిటింగ్, హై ఎనర్జీ సోల్స్ దేర్. సో మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే సోల్ దే విల్ కమ్ ఫర్ ష్యూర్. అందులో ఎటువంటి సందేహం లేదు. వి షుడ్ నో దట్. వి షుడ్ నాట్ బిలీవ్ ఇట్, వి షుడ్ నో దట్. సో అట్లా నాకు కూడా ఒక బేబీ వచ్చే ముందు ఫస్ట్ ఫాదర్ దగ్గర ఒక 3-5 మంత్స్ ఉంటది అని తను ప్రతిమా దీప్తి నాకు చెప్పింది పర్సనల్‌గా, ఇన్ పర్సన్. వన్ ఆన్ వన్ కన్వర్జేషన్‌లో. సో అప్పుడు నాకు అవునా! అందుకే నాకు అలా అనిపించింది. ఆ రోజు అలా అనిపించిందా నాకు? ఆహ్, ఏది చేస్తున్నా కూడా ఒక లవ్ తోటి. ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ యామ్ డూయింగ్ బ్రష్, నా టీత్ బ్రష్ చేస్తున్నాను. అప్పుడు కూడా నాకు లవ్ ఎంత బాగుంది అన్నట్టు. టీవీ చూస్తున్నాను లవ్ తోటి. సో వంటకి కూరగాయలు కట్ చేస్తున్నాను లవ్ తోటి. ఎంత బాగున్నది. వర్క్ చేస్తున్నాను లవ్ తోటి. డ్రైవింగ్, ఐ లవ్ డ్రైవింగ్. ఐ యామ్ ఎంజాయింగ్ ఇట్. సో ఈ సెన్స్ నాకు వచ్చిందన్నట్టు. ఇదేదో మామూలుగా ఎప్పుడన్నా మెడిటేషన్ చేస్తుంటే ఒక డీప్ స్టేట్‌లో ఉన్నప్పుడు, లేకపోతే ఒక మంచి గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏదైతే సెన్స్ తోటి ఉన్నానో, అట్లా నేను రెగ్యులర్‌గా చేసే వర్క్‌లో నేను ఒక లవ్ ఎనర్జీ అనేది ఫీల్ అయ్యాను. దట్ హ్యాపెండ్ ఇన్ బిఫోర్ ఏమంటారు, బిఫోర్ దిస్ ప్రెగ్నెన్సీ ప్రాసెస్. నాకు ముందు ఐ ఫెల్ట్ దీస్ ఎనర్జీస్ ఎ లాట్. అది ఫస్ట్ ఫాదర్‌కే తెలుస్తది, మదర్ కన్నా ముందు. మదర్‌కి ఫిజికల్‌గా తెలిసింది అంతా లైక్ యూ నో బెటర్ దెన్ మీ. బట్ ఫాదర్‌కి హ్యావింగ్ దీస్ ఎప్పుడైతే మనం ఎక్స్‌ట్రా అవేర్‌నెస్ తోటి, అంటే మన అవేర్‌నెస్ ఎప్పుడైతే మనం ఎక్కువ పెంచుకుంటామో అప్పుడు వి కెన్ క్లియర్‌లీ సెన్స్ దీస్ ఎనర్జీస్ ఈజీలీ. యూ కెన్ ఈజీలీ సెన్స్. అండ్ పీపుల్ కూడా ఒకవేళ హై ఎనర్జీ బీయింగ్స్ అరౌండ్ మీతోటి థర్డ్ ఐ మాస్టర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈజీగా పసిగట్టగలుగుతారు. ఇక్కడ అట్లాంటోళ్ళు ఇట్స్ ఎ హ్యూజ్ గ్రూప్.
huge meditation group. They're all like third day masters at various levels. సో వాళ్ళు కూడా ఊరికే అంటుండే ఈ ఇయర్ లో మీకు నాకు ఎందుకు అనిపిస్తుంది బట్ ఐఎమ్ నాట్ షూర్ అని చెప్పి ఊరికే అంటుండే, బికాస్ దే ఆల్సో సెన్స్డ్ దట్ ఎనర్జీస్. ఇట్స్ జస్ట్ ఊరికే కామెడీగా అనడము లేకపోతే ఇట్లా మనకు చెప్తూ ఉంటారు అంటుంటారు, బట్ ఐ నెవర్ అంత పట్టించుకునేవాడిని కాదు ఇంతకుముందు కన్నా కూడా. బట్ ఇట్స్ దేర్ అన్నట్టు, ఇట్స్ ఆల్వేస్ దేర్, అండ్ యూ షుడ్ బి ఇంటెలిజెంట్ ఇనఫ్ టు అండర్స్టాండ్ అండ్ ఐడెంటిఫై దోస్ ఎనర్జీస్ when it is time. So when you are in that particular state, you'll definitely know these energies. And ఇదంతా కూడా అసలు యాక్చువల్లీ ఇదంతా ధ్యాన మాతృత్వం ఇవన్నీ చాలా గ్రేట్ సబ్జెక్ట్స్. బట్ అట్ ద సేమ్ టైం అందరికీ తెలిసిన తెలియని విషయం ఒకటి ఏంటంటే అమ్మాయి పాత్ర ఎంత ఉంటుందో అబ్బాయి పాత్ర అంటే మదర్ది ఎంత ఉంటుందో ఫాదర్ది కూడా ఈక్వల్ రోల్ ఉంటుంది. ఇట్ జస్ట్ లైక్ రామాయణంలో సీత యొక్క ప్రాముఖ్యత ఎంతైతే తక్కువ చెప్పడం జరిగిందో రామాయణంలో, బట్ సీతాయనం వచ్చేంత వరకు మనకు తెలియలేదు సీత ఎంత గొప్పది, ఎంత గొప్ప పని చేసింది. ఈ మొత్తం రామాయణ కాండలో అన్ని కాండాలలో తన ఒక ఇంపార్టెన్స్ ఎంత ఉందో అనేది మనకు సీతాయనం బుక్ చదివే వరకు మనకు తెలియదు. సో ఇన్ సేమ్ వే నాకు కూడా ఈ ప్రెగ్నెన్సీ ఇది అయ్యేంత వరకు కూడా నాకు తెలియలేదు. అంటే అంత మొత్తం మదర్ది ఎక్కువ ఉంటుంది, 90% మదర్ది, 10% మేబీ ఫాదర్ది ఉంటుందేమో అనుకుంటుంది. కానీ బట్ ఫాదర్ది కూడా అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఫాదర్ వర్క్ ఇన్ దిస్ ప్రాసెస్ అన్నట్టు. సో మెంటల్లీ ఫాదర్ నోస్ ఎవ్రీథింగ్. ఇఫ్ ఈజ్ కరెక్ట్ గా మెడిటేషన్ చేసి కరెక్ట్ గా చేస్తే తను చేయాల్సిన ఎంతో ఉంటాయి. తను కరెక్ట్ గా లేకపోతే ఈ కెనాట్ ఇన్వైట్ నైస్ బేబీ, హై ఎనర్జీ బేబీ రాదు. హై ఎనర్జీ బేబీ రావాలంటే ఇద్దరు, అమ్మ ఒకరే కాదు నాన్న కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్. ఐ వుడ్ సే లైక్ 50-50. సో ఓన్లీ మదర్ది ఎట్లయితే రామాయణంలో ఫిజికల్ గా జరిగేటి మొత్తం అన్ని చేసుకుంటూ వస్తే ఓన్లీ రామాయణం తయారైంది, బట్ మెంటల్ గా జరిగింది అక్కడ ఎనర్జీస్ పాస్ చేయడం, అక్కడి నుంచి ఇక్కడ పాస్ చేయడం, ఇవన్నీ కూడా సీత చేసింది. కాకపోతే ఓన్లీ హై ఎనర్జీ బీయింగ్స్ నో అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సీత. ఇన్ ద సేమ్ వే ఓన్లీ హై ఎనర్జీ బీయింగ్స్ ఎప్పుడైతే ఉంటారో వారు మాత్రమే ఫాదర్ యొక్క ఇంపార్టెన్స్ ఈ ప్రెగ్నెన్సీ ప్రాసెస్ లో ఎంత ఉంటది అనేది వారికి మాత్రమే అర్థమవుతుంది. సో అంత ఇంపార్టెంట్ ఫాదర్ రోల్ అనేది ఇక్కడ. ఐ వుడ్ సే లైక్ ఫాదర్ మదర్ కన్నా ఎక్కువ ఇప్పుడు డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అండ్ మాస్కులైన్ ఎనర్జీస్ అని చెప్పొచ్చు. ఫాదర్ లో కూడా ఆ ఫెమినైన్ ఎనర్జీస్ చాలా ఉండాలి టు అండర్స్టాండ్ ద ఎనర్జీస్, ఆ ప్రేమతత్వము, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ మెంటల్ గా ఆ అమ్మాయికి ఎంతైతే ఉంటుందో అంతా కూడా దాన్ని అర్థం చేసుకునే శక్తి, ఇవన్నీ కూడా ఫాదర్ కి చాలా ఈక్వల్ రోల్ ఉంటుంది. హస్బెండ్ ఈజ్ ఆల్వేస్ 50 ఆఫ్ వైఫ్ and wife is always 50 of husband, so it should always maintain this balance. So that's how it is, like feminine energy, masculine energy a topic వచ్చింది కాబట్టి I would like to say few things about what is this feminine, and నాకు అర్థమైన దాని ప్రకారం నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇట్స్ లైక్ ఉదాహరణకు masculine energies తీసుకుందాం. masculine energies always think about logical stuff. ఇట్స్ ఇప్పుడు మనకు మామూలు ఫాదర్స్ యూజువల్ ఎట్లుంటారు అంటే, ఐ మీన్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫాదర్. సో లైక్ హస్బెండ్స్ ఎలా ఉంటారు అంటే, మన దగ్గర కరెక్ట్ గా డబ్బులు ఉన్నాయా, బేబీకి వస్తే అసలు డబ్బులు సరిపోతాయా మన దగ్గర, కొత్త ఇల్లు తీసుకున్నాక ప్లాన్ చేద్దాంలేండి, లేకపోతే మన కొత్త జాబ్ వచ్చినాక, లేకపోతే కొత్త ప్లేస్కి వెళ్ళిన తర్వాత, ఇట్స్ ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ ద ఫిజికల్ స్టఫ్ అండ్ లాజికల్ స్టఫ్, లైక్ హౌ వీ కెన్ కోప్ అప్ విత్ ఆల్ ద న్యూ అడిషన్ టు ద ఫ్యామిలీ. ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తారు. ఐ థింక్ మదర్ కూడా ఆలోచిస్తుంది. మదర్ ఆలోచించిన, ఫాదర్ ఆలోచించిన, ఇట్స్ ఆల్ masculine energies ఫర్ షూర్. సో masculine energies ఆల్ అబౌట్ ఫిజికల్ గా కోపప్ అవుతుందా, లేకపోతే ఫైనాన్షియల్ గా కోపప్ అవుతుందా, లైక్ ఆల్ దీస్ మెటీరియల్ స్టఫ్, దర్స్ మెనీ థింగ్స్. యూ నో దట్ ఆల్ ద మెటీరియల్ థింగ్స్ ఎన్ని ఉంటాయో మనకి ఆలోచించడానికి టు గెట్ an addition into our family. సో బట్ ఫెమినైన్ ఎనర్జీస్ అంటే ఏంటంటే, feminine energy is all about like how love you are, how abundant you are, ఎంత పీస్ గా ఉంటున్నావు నువ్వు. ఇప్పుడు ఉదాహరణకి ఏదన్నా సంథింగ్ డిస్టర్బ్డ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ యువర్ హోమ్,
పలానా ఒక వంట చేస్తున్నప్పుడు దాని మన ఏదో కింద పడ్డది. కింద పడితే ఆర్ యూ షాక్డ్? ఆర్ యూ లైక్ జాగ్రత్తగా తీసుకోలేవా అనడమా? లేకపోతే మళ్ళీ పడేసినావా? నేను చెప్తూనే ఉన్నా ఈ టైప్‌లో ఉన్నావా? లేకపోతే ఏం కాదులే చూసుకుందాం రా అరే జాగ్రత్త నువ్వు దాన్ని క్లీన్ చేయడానికి నువ్వు హెల్ప్ చేస్తున్నావా? జరిగిన వర్క్ ఒకటే. బట్ హౌ యూ ఆర్ రెస్పాండింగ్ దేర్ ఆర్ లైక్ మెనీ థింగ్స్ దట్ పీపుల్ రెస్పాండ్, రైట్? సో ఇవన్నిట్లలో నువ్వు ఏది చూజ్ చేసుకున్నావు దాన్ని బట్టి నీ ఎనర్జీ సిస్టమ్ ఉందని అర్థము. సో ఇందులో మనం ఎంత లవ్‌గా ఉంటున్నాము, ఎంత పీస్‌గా ఉంటున్నాం చేసే పనులలో. సో ఇవన్నీ గూడా మనము కన్సిడర్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఈవెంట్‌లో యూ హావ్ ఎ చాయిస్. యూ హావ్ ఎ చాయిస్ హౌ టు రెస్పాండ్. యూ హావ్ ఎ చాయిస్ హౌ టు బీ ఇన్ లవ్స్, హౌ టు బీ ఇన్ అబండెంట్ స్టేట్, హౌ టు బీ ఇన్ పాజిటివ్ స్టేట్, హౌ టు బీ ఇన్ యాక్సెప్టెన్స్ స్టేట్. సో ఇవన్నీ మనం ఎంత ఉన్నాం. సో ఇదంతా కూడా ఫెమినిన్ ఎనర్జీస్ కిందకే వస్తాయి. ఇది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఈవెన్ అమ్మాయిలు కూడా కొందరు ఉంటారు. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు అబ్బాయి డ్రైవింగ్ లో కొంచెం ఇట్లా అన్నాడు అనగానే నువ్వు చూసుకొని నడపలేవా ఇట్లా ఇట్లా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు సరిగా నడపట్లేదు, లైక్ దేర్ మెనీ థింగ్స్. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు డీటెయిల్స్. సో ఇట్స్ ఆల్ నార్మల్ థింగ్స్. సో అవి కూడా మనము జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలన్నట్టు. అది ఏదో ఇంటెన్షనల్ గా చేస్తున్నట్టుగా అనిపించద్దు. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ న్యాచురల్లీ. సో న్యాచురల్ అవ్వాలంటే లోపల మన స్థితిలో మనం ఏ రకంగా ఉన్నామో దాని తగ్గట్టుగానే మన రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇట్స్ ఆల్ లైక్ దిస్ హౌ ఇట్ ఈస్. దిస్ హౌ ఇట్ ఈస్. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ క్యారీ హై ఫెమినిన్ ఎనర్జీస్ ఇన్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ యు డూ. అండ్ masculine energies, it should be there, but you should have a balance of good masculine energies. Of course ఫిజికల్ గా మంచిగా ఉండాలి, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, అండ్ మంచి డబ్బుల దగ్గర ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూసుకోవాలి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ షుడ్ హ్యావ్ వన్ నైస్ అంబియన్స్. మీ చుట్టుపక్కల అంతా ఉండాలి, మంచి ఫ్రెండ్స్ తోటి మీరు ఉండాలి. మీరు మంచి ఇవన్నీ నేర్చుకొని పోతారు. పోయి ఒక మంచి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్స్ తోటి మీరు ఉంటున్నారు అనుకోండి, దే డోంట్ బిలీవ్ అండ్ దే విల్ ఫోర్స్ యూ నాట్ టు బిలీవ్, నాట్ టు ట్రస్ట్ అండ్ నాట్ టు నో ఆల్ దీస్ థింగ్స్. అంతేముండదు, ఎంత ట్రాష్ అనే వాళ్ళు మీ చుట్టుపక్కల అందరు నేర్చుకొని నువ్వు పోయి వాళ్ళకి చెప్తున్నావు అనుకో, ఐ డోంట్ నో లైక్ వేర్ ఇట్స్ గోయింగ్ టు టేక్. సో యూ షుడ్ హ్యావ్ అ బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో బ్యాడ్ ఫ్రెండ్స్. సో బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటేనే మన గుడ్ ఫ్రెండ్స్ వాల్యూ తెలుస్తుంది. సో నాట్ అ బ్యాడ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ నెగిటివ్ లో ఎనర్జీ ఫ్రెండ్స్ అండ్ హై ఎనర్జీ పిక్ ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ ఉన్నప్పుడే విల్ నో లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది కరెక్ట్ మనం తెలుసుకోవడానికి విల్ హ్యావ్ నైస్ స్కోప్. I would suggest all the fathers, all the husbands, all the want to be fathers, you have equal responsibility. ప్రెగ్నెన్సీ అంటే ఓన్లీ మదర్. ఇప్పుడు ఐ నో లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒకవేళ ధ్యాన మాతృత్వం కానీ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత బుక్ ఇట్లా ఫార్వర్డ్ చేసి చదవండి మీకు బాగుంటుంది అని ఇట్లా నేను ఎవరికన్నా మా ఫ్రెండ్స్ అబ్బాయిలకు షేర్ చేస్తే దే స్ట్రేట్ అవే ఫార్వర్డ్ టు గర్ల్స్, ఐ మీన్ దేర్ వైఫ్స్, ఓకే యూ హ్యావ్ టు రీడ్ దిస్ బుక్ ధ్యాన మాతృత్వం, యూ హ్యావ్ టు రీడ్ ఇట్, లర్న్ ఎవ్రీథింగ్, అంతా నువ్వు చదువు, ఎంత నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు హ్యావ్ టు టేక్ కేర్ అని చెప్పేసి అని అంటుంటే సో సింపుల్ గా అనేస్తారు చాలా వరకు. ఇట్స్ నాట్ దట్ ఎట్ ఆల్. ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఫాదర్ ఉంటుంది, ఫర్ షూర్ ఉంటుంది. అబ్బాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా లవ్ గా ఉండాలి, చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, చాలా తెలుసుకోవాలి, ఎరుకతో కూడిన పనులు చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా అవేర్నెస్ తోటి ఉండాలి. అవేర్నెస్ ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు, బికాస్ people are watching. It's not just physical people, there are astral people watching you. If you are eligible, they'll come to you. Thank you. So I'm going to end. చాలా చాలా థ్యాంక్ యూ అండి, మీ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. అంటే ఫస్ట్ టైం ఇట్లాగా, అంటే యూజువల్ గా వింటూనే ఉంటాము, అంటే యూజువల్ గా మనం అనుకునేది కూడా ఒక ప్రెగ్నెన్సీ అంటే అది ఒక అమ్మాయికి సంబంధించింది. ఇంకా చెప్పాలంటే మా టీమ్ లో కూడా మొత్తం అమ్మాయిలే ఉన్నారు. ఫస్ట్ టైం మీద వచ్చి
దట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ ఈక్వల్ ఇంపార్టెన్స్, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇద్దరికి ఇంపార్టెన్స్. ఇద్దరు మెడిటేటర్స్ అయి ఉండాలి, ఇద్దరు కలిసి వెల్కమ్ చేయాలి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. మళ్ళీ దేవి మేడం ఏదో మీరు ఐసోలేట్ అట్లా అయ్యి ఎవరితో మాట్లాడకుండా ఏదో బుక్స్ చదివారు అలా కూడా చెప్పారు. అవును మేడం. యాక్చువల్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్ ఐ కెన్ షేర్ దోస్ థింగ్స్ ఆల్సో. చెయ్యండి. సో యాక్చువల్లీ ఏమైందంటే ఆ తర్వాత ఇదంతా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్రాసెస్ మేడం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్రాసెస్ లో మా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మెడిటేటర్స్ ఉన్నారు అన్నట్టు. నందా మహర్షి అని వాళ్ళు డాలస్ లో ఉంటారు. సో వాళ్ళ పేరు కూడా దే ఆర్ గుడ్ మెడిటేటర్స్. వాళ్ళు కూడా మెడిటేషన్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, సమ్ 18 years నుంచి చేస్తున్నారు తను. అయితే మాకు స్టార్టింగ్ లో వీ హ్యావ్ నో ఇష్యూస్. అసలు మాకు 3 months వరకు మాకు తెలియని కూడా తెలియలేదు అసలు ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నాం మేము. ఇట్లా అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఐ మీన్ తెలియదు అంటే మాకు వే బిఫోర్ నుంచి డే 1 నుంచి వీఆర్ ప్రెటీ షూర్ దట్ బేబీ ఈస్ కమింగ్. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేవు. అయితే మేము ఇట్లా 3 months అట్లా అయిన తర్వాత ఇట్లా షేర్ చేసుకుంటాం కదా. షేర్ చేసుకున్నప్పుడు మా ఫ్రెండ్ కు ఇట్లా చెప్పడం జరిగితే అయ్యో మాకు కూడా స్టార్ట్ అయింది, బట్ షీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ నాసియా ఇట్లా అని చెప్పేసి అని అన్నారు అన్నట్టు. సో అంటే అయ్యో అట్లేం ఉండదు, చాలా ఈజీగా ఉంటది, వీ షుడ్ ఆల్వేస్ టాక్ టు ద బేబీ. మనము బేబీతో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి. ఇలా ఉన్నాం నాన్న, సో మమ్మీకి జాగ్రత్తగా చూసుకో నువ్వు. వీ కెన్ ఆల్వేస్ మేక్ సమ్ కమ్యూనికేషన్ విత్ ద బేబీ అన్నట్టు. సో ఈవెన్ బిఫోర్ కమింగ్ ఆల్సో యూ కెన్ కమ్యూనికేట్ విత్ ద బేబీ. ఎట్లా అంటే నువ్వు ఈ రకమైన స్థితిలో ఉన్నావు నాన్న, మేము ట్రై చేస్తున్నాం ఆ స్థితికి రావడానికి. మేము ఎప్పుడైతే ఎలిజిబుల్ అని నువ్వు అనుకుంటావో అప్పుడు మీరు రావచ్చు, మీకు మేము అన్ని మంచిగా అనుకూలంగా అరేంజ్ చేసి పెడతాము అని మేము ముందు నుంచి కూడా వీ యూస్ టు కమ్యూనికేట్ అన్నట్టు. బేబీకి చెప్పడము అంతా కూడా మేము చేసేది. మాకు మెడిటేషన్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేటి. ఇట్లా బేబీ లాగా రావడము, తను వచ్చి ఇట్లా అంటే జస్ట్ ఇట్లా నడవడం, తను మాట్లాడదు, బట్ వీ యూస్ టు హ్యావ్ దోస్ విజువలైజేషన్స్ ఆల్ ద టైమ్. సో ఇట్లా మీరు చేస్తూ ఉండండి, మీరు ఇబ్బంది కాకుండా ఇట్లా ఉండడానికి ఇట్లా చేస్తూ ఉండండి అని వాళ్ళకి మేము చెప్పడం జరిగింది. సో వారు కూడా అరే అవును కదా, ఇది మనకు తెలుసు కదా అంటే వారికి తెలిసింది అంతా. అలాగే మేము ఏం కొత్తగా ఏం చెప్పలేదు, మేము గుర్తు చేసినాం అన్నట్టు వాళ్ళకి. సార్ట్ ఆఫ్ లైక్ దే రియలైజ్ దట్ ఓ అవును కదా ఇది ఉంది కదా అని చెప్పేసి దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఆ తర్వాత వీ యూస్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వారికి చెప్పడం, వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసి అరే మేము ఇట్లా చేసినాం, ఇట్లా చేసుకోండి మీరు కూడా అని వాళ్ళు చెప్పడము. అండ్ దాని తర్వాత మేము డైలీ మా ఫ్రెండ్స్ దగ్గరికి ఇట్లా వెళ్ళినప్పుడు కూడా దే యూస్ టు గివ్ లాట్ ఆఫ్ సజెషన్స్. సో కొన్ని సజెషన్స్ మేము తీసుకునేది, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది. కొన్ని సజెషన్స్ మాకు ఎందుకో కనెక్ట్ కాకపోతుండే. సో ఇట్స్ లైక్ ఎవ్రీ పీపుల్ జాగ్రత్తలు చెప్తుంటారు, కొన్ని భయాలు ఉంటాయి. ఓ అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనుకోని ఎక్కువ జాగ్రత్తలు, ఎక్స్ట్రా కాషియస్, అవన్నీ కూడా వీ నెవర్ వాంట్ టు డూ ఇట్. మేము ఎంత న్యాచురల్ ఉండాలో అంత న్యాచురల్ ఉండడానికి ట్రై చేసేది. ఇన్ ద సేమ్ వే వాళ్ళు కూడా అంతే. సో వాళ్ళకు కూడా దే హ్యావ్ సర్కిల్, దేర్ ఫ్రెండ్స్ యూస్ టు టెల్ లాట్ ఆఫ్ థింగ్స్. కొందరు వేరే రకంగా అన్ని చెప్తుండే అన్నట్టు, ఇట్లా జాగ్రత్త ఉండాలి, బేబీ అంటే ఇట్లా డేంజర్ ఉంటది, అది ఎట్లుంటది, అమ్మో అక్కడ చాలా జాగ్రత్త ఉండాలి, కింద పడితే ఇట్లా పైన పడితే, అన్ని రకరకాలుగా మనకు జాగ్రత్తలు చెప్పడం. దాని తర్వాత దాని నుంచి వచ్చేటి అన్ని ఏవైతే డేంజరస్ కాషన్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళకి చెప్పడం. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అబ్సల్యూట్లీ కరెక్ట్, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అబ్సల్యూట్ గా చెప్తుంది, చాలా ఎంతో ప్రేమపూర్వకంగానే చెప్తుంది. మనం ఆ ప్రేమను తీసుకోవాలి. కానీ వారు ఏవైతే ఆ ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి అవ్వచ్చు అన్నట్టు చెప్తున్నారో అది మనము స్వీకరించొద్దు అన్నట్టు. సో ఇన్ ద సేమ్ వీ యూస్ టు ఫిల్టర్ ఇట్ అవుట్. వీ యూస్ టు టేక్ ఓన్లీ వాట్ వి గెట్ యాజ్ లవ్. వారి లవ్ నే తీసుకుంటుండే మేము. సో వాళ్ళ ఇంటెన్షన్ లో వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ చెప్పడానికి వెనకాల ఉన్న వాళ్ళ లవ్ ని వీ యూస్ టు యాక్సెప్ట్ ఇట్. సో అట్లా మాకు మేముగా ఏమనుకున్నామంటే మేము రోజు మెడిటేషన్ చేయడము, ఆ రోజు ఆ ధ్యానమాతృత్వం బుక్ చదివినాము. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత బుక్ చదివి, ఆ సీత బుక్ లో ఆ సీత తన యొక్క ప్రేమ అంత ప్రేమగా ఉంటది. తన అడవిలో అంతా చెట్లని, ఆ పూలని మాట్లాడడము, ఆ పశువులతో మాట్లాడడము. ఆవుకు ఒక రోజు ఏదో అయిపోతే
వారి యొక్క రైతు దగ్గరికి వెళ్ళేసి నువ్వు అక్కడ అది ఇవ్వాలి, ఎత్తు కనుక్కో అని పోయి రివర్ ని తిట్టడము, నువ్వు ఆవుని ఎట్లా గుంజేసుకుంటావు అని. ఇదంతా లైక్ ఎంత నేచర్ తోటి కనెక్ట్ అయిపోయి తను మాట్లాడడం అంతా కూడా మాకు మంచిగా అనిపించింది. సో తను ఏది కూడా బిలీవ్ చేసి మాట్లాడుతూ వింటదంట, ఇది చేస్తే ఇట్లా అవుతుందంట, ఆ అంట.com లో లేదు తను. షీ ఆల్వేస్ నో దట్. సో అట్లనే మనం కూడా ఉండాలి మంచిగా. మనం వింటుంది అనే భావనతోటి ఉండాలి. వింటుంది. ఇవన్నీ చూసినాం కదా, భక్త ప్రహ్లాద చూడలేదా, దాంట్లో ఆయన వినలేదా, అభిమన్యుడి కథ తెలియదా మనకు, దాంట్లో అతను దాని గురించి తెలుసుకోలేదా, పద్మవ్యూహం గురించి. సో ఇన్ ద సేమ్ వే తను కూడా వింటారు. సో మనం మంచిగా చెప్తాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుందంటే తనకు కూడా ఏదో ఇబ్బంది అవుతుంది లోపల. ఇప్పుడు నువ్వు పడుతున్నావు అంటే అక్కడ బేబీ కూడా పడుతుంది. సో బేబీ ఇబ్బంది పడకనన్నా నువ్వు ఇక్కడ ఉండకు, మేము మంచి చేస్తున్నాం, మేము చాలా హెల్ప్ చేస్తున్నాం నీకు. ఇట్లా ఇదంతా ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ మేము రోజు పొద్దునంతా ఒకటి జరగడము, రాత్రి అక్కడ ఫిల్టర్ చేసుకోవడం. ఇట్స్ లైక్ బాతింగ్ ఫర్ అస్ అన్నట్టు. ఏమంటారు, మామూలుగా అంతా పోయి బయట ఆడేసి వస్తాము, మనకి అక్కడక్కడ ఒక దగ్గర మురికంటుంది, ఒక దగ్గర ఎనర్జీ వస్తుంది, ఒక దగ్గర ఇట్లా అవుతుంది. అండ్ దెన్ యూ క్లీన్ అప్. సో డైలీ నైట్ మంచి బుక్ చదవడం, మంచి మెడిటేషన్ చేయడం, అండ్ దెన్ గో టు స్లీప్. అండ్ ఇన్ ద స్లీప్ యూస్ టు హ్యావ్ నైస్ డ్రీమ్స్ ఆల్ ద టైమ్ విత్ ద బేబీ. అప్పుడప్పుడు మా వైఫ్ కి పడుకునే ముందు బిఫోర్ గోయింగ్ టు ద బెడ్, ఆ బెడ్ దగ్గర అంతా అక్కడ ఎనర్జీస్ క్లీన్ అప్ ఓవరో చేస్తున్నట్టు మెడిటేషన్ లో రావడం. మెడిటేషన్ చేసిన తర్వాత బెడ్కి వెళ్తాము, బట్ మెడిటేషన్ లో అక్కడ ఇట్లా క్లీనప్ అవుతున్నట్టుగా ఎక్స్పీరియన్స్ రావడం. ప్రజెంట్ యా స్వానుభవం. అసలు ఆమె ఎప్పుడు లాజికల్ గా ఉంటది. సో అట్లాంటి ఆమె అన్ని చెప్తుంటే నేను షాక్ అయ్యేది. యూజువల్లీ ఐ టెల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అట్లా ఎనర్జీ అంతా సంథింగ్ దట్ వీ డోంట్ సీ, అవి బాగా నేను చెప్తాను. బట్ తను ఎప్పుడు సంథింగ్, మనం ఆల్వేస్ వీ హావ్ టు స్టిక్. నువ్వు ఏదైతే ఎక్స్ట్రా చెప్తావో అది ఎక్కువ వినరు ఎవ్వరు, అది చెప్పి కూడా వేస్ట్ అని చెప్పేసి అని అంటున్నాను. సో ఆల్వేస్ సే సంథింగ్ దట్స్ మోర్ సూటబుల్ టు దెమ్, సమ్ మోర్ న్యాచురల్, అది కొంచెం అర్థమయ్యేటట్టుగా, కొంచెం దే కెన్ సీ ఇట్. అట్లాంటివి చెప్తేనే పీపుల్ కి అర్థమైతే. సో యూ హ్యావ్ టు మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ దట్ అని చెప్పేసి తను అంటది. బట్ తను ఇవి చెప్పేది అన్నట్టు నాకు డ్యూరింగ్ ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు, బిఫోర్ ప్రెగ్నెన్సీ అప్పుడు తను ఎక్కువ చెప్పేది నాకన్నా. సో అప్పుడు ఐ ఇంక్లైన్, అంటే తిను ఏది చెప్పకుండా ఉండే తినేంత చెప్తుంది అంటే లైక్ థింకింగ్ ఎంత అవుతుందో లోపట. ఐ యూస్ టు సెన్స్ దట్. సో అవన్నీ తను బాగా చెప్పేది అన్నట్టు. సో ఎవ్రీథింగ్ లైక్ మనకు కనిపించినంత వరకు కూడా ఎంతో ఆస్ట్రల్ జరుగుతుంది, మన ఫిజికల్ కొంతే కనబడుతుంది. సో అట్లా మేము యూజువల్ గా మాకు తెలియకుండానే మేము ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాం మాకు మేము. సో అదే బుక్ లో లేదు. ఇదంతా సమాచారం మేము అక్కడక్కడ తెచ్చుకున్న సమాచారాన్ని అంతా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటుండే. మేము ఇంట్లో కూడా మంచి డివైన్ ఫొటోస్, మంచి అమ్మాయి బ్యూటిఫుల్ ఫోటో ఇట్లా పెట్టుకోలేదు మేము. ఉదాహరణకి మమ్మీ కడుపు ఇట్లా ఉంటది కదా, ఆ కడుపు ఉన్న దగ్గర ఎడుతుంటది. అండ్ మమ్మీ పార్ట్, ఈ హెడ్ ఇదంతా ఉంటది కదా, ఈ హెడ్ దగ్గర సన్ ఉంటది. అట్లాంటి ఫొటోస్ కొన్ని గ్రాఫికల్ ఫొటోస్ ఉన్నాయి అన్నట్టు. సో మన గూగుల్లో కూడా దొరుకుతాయి మనకు, డివైన్ స్పిరిచువల్ ప్రెగ్నెంట్ ఫొటోస్ అని చెప్పేసి అని కొడితే మనకు చాలా వస్తాయి. సో అట్లాంటి ఫొటోస్ అని ఇంట్లో పెట్టుకుంటుండే. ఇట్స్ లైక్ సన్ అంటే ఏంది, మన ఇప్పుడు ఎర్త్ కు ఎనర్జీ డైరెక్ట్ వచ్చేది మనకు సన్ నుంచి. సో ఇఫ్ యూ కన్సిడర్ సన్ యాజ్ మదర్, ఎర్త్ ఈజ్ అ బేబీ. సో ఎర్త్ ఇప్పుడు మనం సన్, మనకు వచ్చే బేబీ ఎర్త్, ఆ టైప్ ఆఫ్ పిక్చర్ అన్నట్టు. అండ్ ఇంకొకటి రూట్స్. ఇప్పుడు రూట్స్ ఉంటాయి ఇక్కడంతా, మామూలుగా బాడీ ఇట్లా పడుకొని ఉంటది మదర్ది, కిందంతా రూట్స్ ఉంటాయి. ఆ బేబీ దగ్గరకు వచ్చేసరికి అక్కడ చెట్టు ఉంటది అక్కడ, అంటే ఆ బెల్లీ షేపే చెట్టు షేప్ లో ఉంటది. అంటే దాని అర్థమైంది, యు ఆర్ ద రూట్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ రైట్ సీడ్, ఇట్ విల్ గివ్ అ రైట్ ట్రీ అన్నట్టు, రైట్ ప్లాంట్. సో ఇప్పుడు మనము యాపిల్ విత్తనం వేసినాము, ఆరెంజ్ అయితే రాదు కదా, యాపిలే వస్తుంది. సో మనం ఏ విత్తనం వేస్తున్నాం, మనం ఏ ఆలోచన పెట్టుకుంటున్నాం, మనం ఏ రకంగా ఉంటున్నాము, దాని తగ్గట్టే చెట్టు వస్తుంది. అటువంటి చెట్టు మన దగ్గర రావడం జరుగుతుంది. సో ఇది ఈ టైప్ ఆఫ్ సింబల్స్ ఉండేటట్టుగా చాలా పిక్చర్స్ మేమిద్దరం షేర్ చేసుకునేది. అరే మాకు మంచి దొరికింది, మీరు ఏమైనా షేర్ చేసుకుంటారా, అట్లా మీరు ఏదైనా పెట్టుకోండి, అది మాకు షేర్ చేయడం. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళ ఆల్వేస్ కనెక్టెడ్. ఇప్పుడు ఫ్రెండ్స్, ఆస్ట్రల్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళలో ఎవరో ఒకరు సాహసవంతులు భూమి మీదకి వస్తారు. సో వాళ్ళు ఆల్వేస్ కనెక్టెడ్ టు దేర్ ఫ్రెండ్స్ అన్నట్టు.
వీ షుడ్ ఆల్వేస్ వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉండాలన్నాడు, మీ యాస్ట్రల్ ఫ్రెండ్స్ తోటి మంచిగా మాట్లాడుతూ ఉండు. ఎప్పుడైనా నీకు ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు నాకు కానీ బేబీకి కానీ మదర్కి కానీ అనిపించినప్పుడు ట్రై టు టేక్ ద హెల్ప్ ఫ్రమ్ యువర్ యాస్ట్రల్ ఫ్రెండ్స్. వావ్! సో యాస్ట్రల్ మాస్టర్స్ దగ్గర నుంచి మీకు హెల్ప్ ఏమైనా కావాలంటే తీసుకో. ఒకవేళ మమ్మీకి ఏదైనా కావాలంటే ట్రై టు క్రియేట్ దోస్ సిచ్యువేషన్స్ టు మేక్ మదర్ హ్యాపీ యాజ్ వెల్ యాజ్ యువర్ హ్యాపీ. ఎప్పుడు కూడా నువ్వు ఇబ్బంది పడుతూ మదర్కి చేయడము, లేకపోతే అమ్మ మదర్ ఏమనుకుంటుందో ఇప్పుడు నేను ఇట్లా ఇట్లా చేస్తే అట్లా ఉండకు. గెట్ ద ఎనర్జీ టు యాక్సెప్ట్ దట్ థింగ్. డోంట్ మేక్ ద సిచ్యువేషన్ కంఫర్టబుల్. ద సిచ్యువేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, బట్ దాన్ని యాక్సెప్ట్ చేసే ఎనర్జీస్ మనకు రావాలని అనుకోవాలి.